ప్రస్తుతం జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న యువత, విద్యార్థులు, చదువుతున్న వారు తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు సూచించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ కామినేని మెడికల్ కళాశాల సంయుక్తంగా శనివారం నార్కట్పల్లిలో కామినేని మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న యువత, విద్యార్థులు, చదువుకున్న వారు తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు సూచించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ కామినేని మెడికల్ కళాశాల సంయుక్తంగా శనివారం నార్కట్పల్లిలోని కామినేని మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో లోక్సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయని, 5 దశలలో జరగనున్న ఎన్నికలలో ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు జరిగాయని వివరించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓటర్లు బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరక్షరాస్యులు, పేదలు ఓటింగ్లో పాల్గొంటూ తమ ఓటు హక్కును ఎక్కువ శాతం వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కన్నెబోయిన ఉషారాణి, కామినేని మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రంగారావు, పిఆర్ఓ కిరణ్, సందీప్, అజ్మాత్, ఎండి సాదత్ అలీ, కామినేని మెడికల్ కాలేజీ సిబ్బంది, సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ రంగారావు గారు, ఇక మన ప్రెసిడెంట్ ఆర్టీఐ యాక్ట్ నేషనల్ ప్రెసిడెంట్ బొమ్మరబోయిన డాక్టర్ కేశవ్ గారు, ఇక ఈ నేల తల్లి, భూమి తల్లి, ముందు బిడ్డలందరికీ కూడా దండాలు. నేను ఉచిరాని ఇంగ్లీష్లో కూడా మాట్లాడేషన్ కాన్ఫెడరేషన్ of servants. It can never be supreme. People's supreme. Our constitution is. Rajya Sabha gaani, Lok Sabha gaani, supreme kaadu. And federation, confederation of servants maatrame. It can never be supreme. Our constitution was adopted and enacted and handed over to ourselves, given to ourselves. Ourselves, we are the people of the country, people of the nation. It never imposed confidence on MPs and of both Lok Sabha and Rajya Sabha elected servants. కాబట్టి ఇది గమనించాలి. ఇంకొంచెం మాట్లాడాలి, దీంట్లో వాళ్ళు అడిగితే కూడా చెప్తా. దీనికి ఇంకొకటి, మనకు నీళ్ళు we are in between Mother River Godavari toward left side and Mother River Krishna towards the right side. We are deprived of our legitimate shares in river waters for the so many years and centuries. Usha, our state president, వచ్చిన మీరు వినడం లేదా? నదుల మీద చెప్తున్నా, మన రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, మైనారిటీ వాళ్ళకు 12,500 వరకు రుసుము ఉంటుంది. కాబట్టి ఇలా రుసుములతో పాటు మనందరం కూడా ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. ఇప్పుడు ఎన్నికల్లో ప్రధానంగా 250 నుంచి 25,000 వరకు రుసుము పెంచారు ఎన్నికల్లో నామినేషన్ చేయాలని. కాబట్టి ఆ నామినేషన్ ఫీజు కూడా రద్దు చేయాలని కూడా అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనందరం దృష్టిలో పెట్టుకొని మన ప్రజా సమస్యల పైన ఎవరైతే పోరాటం చేస్తారో, ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు వేయాలి. మన ప్రజలకు ఓటు హక్కు వేసే ముందు మనం జాగ్రత్తగా ఆలోచన చేసి అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. కాబట్టి వీరందరూ కూడా ఈ కళాశాలలో సూపరింటెండెంట్ సార్ మంచి వ్యక్తి ఉన్నాడు, ఒక మేధావి, ఒక డాక్టర్, వారు కూడా మీ అందరినీ సమన్వయం చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఓటు హక్కు వేయాలి. మెడికల్ కాలేజీలో అందరు విద్యార్థులు కూడా ఓటు హక్కు వేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలు చూసినట్లయితే పట్టణాలలోనే ఓటింగ్ శాతం తక్కువ ఉంది. హైదరాబాద్ అసెంబ్లీ ఎన్నికలలో చూసినట్లయితే హైదరాబాద్ లో ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంది.
కాబట్టి కొన్ని గ్రామ ప్రజలు అంటే నిరక్షరాస్యులు అట్లాంటిది ఓటు హక్కు అనేది వినియోగించుకుంటున్నారు, విద్యావంతులు ఓటు హక్కు వినియోగించుకోవాలి. అంటే నిరక్షరాస్యులు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నప్పుడు మన పట్టణాలలో ఉన్న విద్యావంతుల మేధావులు ఎందుకు వినియోగించుకోకూడదు? మనం అభివృద్ధి చేయాల్సిన మనమే ఓటు హక్కు అయిపోతే ఎలా? కాబట్టి ఇదంతా కూడా ఏదైనా మనసులో ఉంటే మీ అందరూ వదిలేసి ఈ పార్లమెంట్ ఎన్నికలలో అయినా సరే ఓటు హక్కు వేసి ఓటర్ల శాతం పెంపొందించాలని కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ కార్యక్రమానికి సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కూడా అడగగానే అనుమతించినందుకు డాక్టర్ లూథర్ సార్ గారికి, అదేవిధంగా మీడియా మిత్రులకు ఇది విస్తృతంగా విజ్ఞప్తి, మీడియా మిత్రులకి ప్రతి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. కాబట్టి మీడియా మిత్రులు కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి. అదేవిధంగా ఈ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రంగారెడ్డి సార్, అదేవిధంగా మా తెలంగాణ మరి ముఖ్యంగా మేమందరం మహిళమని తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మరి అడ్వకేట్ కండవేల విషయాలు గారు, వారు మౌనంగా ఉంటారు, మాటలతో కాదు